దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. మనస్సాక్షితో కాసేపు అనే ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. బాగున్నారా? మనము మరొకసారి మనం వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఒక ప్రోత్సహించే వాక్యము మనలందరినీ కూడా 2 కొరింథీయులు రాసిన లేఖ 4వ అధ్యాయం 6-7 వచనాల్లో పౌలు గారు ఇలా అంటున్నారు. మన మట్టి పాత్రల వంటి ఈ శరీరాల్లో దేవుడు తన గొప్ప శక్తిని ఉంచుతున్నాడు అంటున్నాడు. ఆ గొప్ప మహిమని మన జీవితంలో దేవుడు ఉంచుతున్నాడు అంటున్నాడు. అది ఎందుకు పౌలు గారు ఆ మాట అనగలుగుతున్నాడు అంటే, దేవుడు ఆయన జీవితంలో ఆ గొప్ప శక్తిని ఉంచాడు కాబట్టి, ఆ శక్తిని ఆయన చూశాడు, ఆ శక్తిని ఆయన అనుభవించాడు కాబట్టి. ఈరోజు క్రీస్తు బిడ్డలుగా మనందరిలో కూడా, క్రీస్తు సేవకులందరిలో కూడా దేవుడు తన ఐశ్వర్యంతో సమానమైన తన మహిమని వాళ్ళలో ఉంచుతూ ఉన్నాడు. కానీ ఇది చాలామంది గ్రహించడం లేదు. ఆ శక్తి, ఆ గొప్ప మహిమ వాళ్ళ ద్వారా ప్రదర్శించబడటానికి దేవుడికి సహకరించడం లేదు. పౌలు జీవితం మనం చూస్తే, ఒకసారి చరిత్రలో మనం చూస్తే పౌలు ఎలాంటి వాడు అని మనం ఆలోచిస్తే, పౌలు చాలా పొట్టివాడంట. 5 ఫీట్ల కంటే కూడా తక్కువ ఉంటాడంట. చూడటానికి ఆయన ముక్కు బాగా వెడల్పు ఉంటుందంట. ఇంకోవైపు ఆయన బట్టతల ఉంటుంది ఆయనకి. ఇంకోవైపు ఆయన చూస్తే ఆకారంలో ఏ రకంగా చూసినా పౌలు ఆకారంలో మంచిగా ఉండే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి, చూడడానికి మంచిగా లేని ఈ వ్యక్తి ఆయన నిలబడి మాట్లాడినప్పుడు చక్రవర్తుల ముందు, ప్రజల ముందు ఆయన నిలబడి మాట్లాడినప్పుడు గొప్ప దేవుని శక్తి ఆ ప్రదేశంలోకి వచ్చేది. ఈ వికారంగా ఉన్న ఈ వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప గొప్ప విషయాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎప్పుడు మన జీవితంలో గొప్ప విషయాలు జరుగుతాయి? ఎప్పుడు ఆ యొక్క దేవుని శక్తి మన ద్వారా ఈ లోకానికి కనబడుతుందంటే, ఏ వ్యక్తి అయితే ఆయన వ్యక్తిత్వానికి, ఏ వ్యక్తి అయితే ఆయన స్వార్థానికి, ఏ వ్యక్తి అయితే ఆయన అహంకి చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడో ఆ వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప శక్తిని ఈ లోకానికి చూపిస్తాడు. యూ షుడ్ బి విల్లింగ్ టు డై టు యువర్ సెల్ఫిష్నెస్, టు యువర్ ఈగో అండ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ సిన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అన్ని రకమైన పాపాలకి, అన్ని రకాలమైన శరీర వ్యామోహాలకి, అన్ని రకమైన స్వార్థానికి నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. నీ శరీరాన్ని సజీవ యాగముగా దేవుని బలిపీఠం దగ్గర పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. కొంతమంది దేవుని సేవలో ఉన్నవాళ్ళు ఇలా అంటూ ఉంటారు, ఈ దేవుడి సేవ అంటే మామూలు విషయం కాదు. అన్ని రకమైన కష్టాలు ఉన్నాయి, అన్ని రకమైన అవమానాలు ఉన్నాయి, అన్ని రకమైన ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇన్ని అవమానాల మధ్యలో, ఇన్ని ఇబ్బందుల మధ్యలో ఈ దేవుడి సేవ చేయడం అవసరమా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. కొన్నిసార్లు బయటికి చెప్పుకోలేక వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ కూడా నా సమాధానం, నా జవాబు ఏంటంటే, దేవుడు ఆ శ్రమల గుండా, ఆ భయంకరమైన వేదన గుండా ఒక సేవకుడిని, ఒక సేవకురాల్ని ఎందుకు పంపిస్తాడు అంటే, వాళ్ళు ఈ శ్రమల మధ్యలో, ఈ బాధల మధ్యలో వెళ్ళినప్పుడు వాళ్ళ అహం చచ్చిపోతుంది, వాళ్ళలో స్వార్థం చచ్చిపోతుంది. వాళ్ళు దేవుని ఆ మహిమని ఆ శ్రమల్లో నుంచి బయటికి తీసుకొని రావడానికి దేవుడు సహాయపడతాడు. పౌలు ఒక రకంగా మనం చూసినట్లయితే, ఈ పౌలు ఒకవైపు దేవుడి చేత గొప్పగా వాడబడుతున్నాడు, కానీ ఇంకోవైపు
భయంకరమైన శ్రమల గుండా ఆయన వెళ్తున్నట్లుగా మనం చూసాం. ఆయన జైల్లో వేయబడ్డాడు. అనేక మార్లు ఆయనను కొట్టారు. చచ్చిపోయాడని చెప్పి వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ప్రయాణిస్తున్న పెద్ద ఓడ అది పెద్ద ప్రమాదానికి గురవుతుంది. అందరూ చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. ఆయన ఒక దగ్గరికి వెళ్తే విషపురుగు ఆయన కాటేస్తుంది, ఆయన చనిపోవాలి. కానీ ఇన్ని అపాయాల్లో కూడా పౌలు గారికి ఏమీ జరగడం లేదు. కానీ శ్రమల గుండా మాత్రం ఆయన వెళ్తూ ఉన్నాడు. భయంకరమైన శ్రమల గుండా ఆయన వెళ్తూ ఉన్నాడు. కానీ ఆ శ్రమల్లో నుంచి దేవుడు పౌలు వ్యక్తిత్వాన్ని కడుతున్నాడు. తన శక్తిని, తన లోపలున్న ఆ శక్తిని దేవుడు లోకానికి చూపిస్తూ ఉన్నాడు. మన మట్టి పాత్రలమే. మట్టి నుంచి వచ్చిన ఈ శరీరము తిరిగి మట్టిలోనే కలిసిపోతుందండి. కానీ ఈ మట్టి పాత్ర వంటి ఈ శరీరంలో దేవుడు తన గొప్ప శక్తిని ఉంచాడు అనే విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. ఒకవేళ మనం అది గ్రహించినట్లయితే మన ద్వారా దేవుడు ఈ లోకంలో గొప్ప విషయాలు చేయడానికి ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. పేతురు కూడా మామూలు వాడే అండి. విద్య లేని పామరుడు, చేపలు పట్టే వ్యక్తి పేతురు. కానీ అలాంటి పేతురు జీవితంలో దేవుడు తన గొప్ప శక్తిని ఉంచుతున్నాడు. తన సేవలో గొప్పగా వాడుకుంటూ ఉన్నాడు. పేతురు కూడా యేసుప్రభు ఉన్నంతకాలం చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ యేసుప్రభు మరణించిన తర్వాత ఆ పేతురులో దేవుడుంచిన గొప్ప శక్తి వల్ల అనేక అద్భుతాలు చేయడం చూస్తున్నాం. ఆ పెంతెకోస్తు పండుగ తర్వాత వాక్యం బోధిస్తున్నాడు. లేచి నిలబడి ఆ యూదుల ముందు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని విని ఒకసారి 3,000, ఇంకొకసారి 5,000 మంది క్రైస్తవులుగా మారినట్లుగా మనం అపోస్తుల కార్యాల్లో చదువుతున్నాం. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? ఇన్ని రోజులు పేతురులో దేవుడు దాచి ఉంచాడు. ఈరోజు ఎప్పుడైతే ఆయన శరీరానికి మరణిస్తున్నాడో, ఇక నేను కాదు నాలో క్రీస్తే జీవిస్తున్నాడు అని ఆయన నమ్ముతున్నాడో, దేవుడి కోసం బ్రతకాలి అని ఆయన నిర్ణయం తీసుకుంటున్నాడో, అప్పుడు ఆ దేవుని శక్తి ఆయన నుంచి బయటికి వస్తుంది. అనేకులకు దీవెనకరంగా పేతురు గారు మారుతూ ఉన్నారు. ఈ వాక్యాన్ని చూస్తున్న మీరు బహుశా మీరు క్రైస్తవ జీవితంలో ఉండి, మామూలు క్రైస్తవులుగా ఉండి, మీరు శ్రమల గుండా, బాధ గుండా, వేదన గుండా వెళ్తున్నారేమో. కానీ దేవుడికి ఒక ప్రణాళిక ఉంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాను. కొంతమంది సేవ చేస్తూ వాళ్ళ సేవా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు, సేవని వదిలేయాలి అనే ఆలోచనలో మీరు ఉండొచ్చు. కానీ ఈ శ్రమల్లో నుంచే, ఈ వేదనలో నుంచే దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సువార్త బోధించిన వారు ఎవ్వరూ కూడా శ్రమల గుండా పోకుండా లేరండి. అపోస్తులందరూ కూడా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసే సువార్తను బోధించారు. వాళ్ళ ద్వారా దేవుడు ఈ లోకంలో తన మహిమను చూపించాడు. ఈరోజు మనం ఒక్కసారి ధైర్యం తెచ్చుకుందాం. మీరు కృంగిపోయిన స్థితిలో ఉన్నారా? నిరాశలో ఉన్నారా? ఆ శ్రమల్ని బట్టి, ఆ బాధల్ని బట్టి ఎందుకు ఈ సేవ అనుకుంటున్నారా? ఎందుకు ఈ క్రైస్తవ జీవితం అనుకుంటున్నారా? మీరు భయపడొద్దు. ఈ శ్రమల్లో నుంచే దేవుడు తన మహిమని ప్రదర్శించబోతూ ఉన్నాడు. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 18వ వచనంలో మనం వాక్యాన్ని చూస్తున్నాం. నీవు ఇప్పుడు పొందుతున్న శ్రమలు రాబో దినాల్లో నువ్వు చూడబోయే మహిమకు అది పోల్చలేనిది అని పౌలు అక్కడ అంటూ ఉన్నాడు. అవునండి, శ్రమల తర్వాతనే దేవుని మహిమ మన ద్వారా అది ప్రచురం చేయబడుతూ ఉంది. దేవుని మహిమ ఈ లోకము చూస్తూ ఉంది. మన మట్టి పాత్రల వంటి వాళ్ళమే. కానీ ఈ మట్టి పాత్రల వంటి ఈ శరీరాల్లో దేవుడు తన గొప్ప మహిమను ఉంచుతూ ఉన్నాడు, గొప్ప శక్తిని ఉంచుతున్నాడు. ఇవన్నీ కూడా మన శ్రమలకి పోల్చలేనివి. అదే పౌలు అంటున్నాడు, ఈరోజు మీరు పొందుతున్న ఈ శ్రమలు రాబో దినంలో మీరు చూడబోయే మహిమకు అది పోల్చలేనివి అంటున్నాడు. అవునండి,
శ్రమలుగా అనుకోకుండా దేవుని మహిమని చూడబోయే వ్యక్తులుగా, దేవుని మహిమని చూడాలనుకునే సేవకులుగా ధైర్యంతో ముందుకు వెళ్ళండి. మీ ద్వారా అనేక మంది దీవించబడతారు. మనము మన అహానికి, మన స్వార్థానికి, మన పాత జీవితానికి, మనం జీవించే జీవితానికి మనం ఎప్పుడైతే అన్నీ కూడా దేవుని బలిపీఠం దగ్గర పెడతామో, మన శరీరాన్ని సజీవ యాగముగా దేవుడికి సమర్పిస్తామో, అప్పుడు దేవుడు మహిమ మన ద్వారా ప్రచురం చేయబడుతుంది. ఈ లోకము ఆ మహిమని చూస్తూ ఉంది. పౌలు అంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు. భూమిని తలక్రిందులు చేయగల మనుష్యుడు ఆయన. అంటే భూమిని తలక్రిందులు చేసేగల సామర్థ్యాన్ని, అంత శక్తిని పౌలు గారిలో దేవుడు ఉంచుతూ ఉన్నాడు. మనము సెంట్ బాటిల్ చూస్తామండి. ఈ సెంట్ బాటిల్లో ఆ సెంట్ బాటిల్ మూత పెట్టినంత వరకు అది ఎక్కడ కూడా ఎవరికి కూడా వాసన రాదు. కానీ ఎప్పుడైతే ఆ సెంట్ బాటిల్ని మనం తీసి అది మనము బయట మనం కొట్టుకుంటామో, చాలా మంచి వాసన, చాలా మంచి సువాసనని అది ఆ సెంట్లో నుంచి, అత్తర్లో నుంచి మనకు కనబడుతుంది. అదే క్రమంలో మనలో కూడా